అండి. ఈరోజు సండే మళ్ళ పిల్లలు దమ్ బిర్యానీ చేయమని అడిగారండి. ఇదిగో మనం కబాబులు తీసాం, ఇంకా చికెన్ అండి. చికెన్ మనం ఎలా దమ్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. మీకు చూపించాను, ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తానండి. ఇంకో మళ్ళీ ముందుగా ఉప్పు వేసుకుందామండి. కళ్ళు ఉప్పు వేసాను, టేస్ట్ బాగుంటుందని. తర్వాత కొద్దిగా పసుపు, ఒక్క చెంచాడు పసుపు వేద్దాం. గరం మసాలా సరిపడగా, బిర్యానీ మసాలా అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం వేద్దామండి. కొద్దిగా కారం, దీంట్లోనే ఒక్క నిమ్మకాయ చెక్క ఇలా పిండేసుకుందామండి. సండే అంటేనే కొంచెం పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, దాని గురించి కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దామండి దీంట్లోనే. దీంట్లో కొంచెం పువ్వు ఒక్క 2, జాపత్రి 2, దాల్చిన చెక్క ఒక్క ముక్క, 2 లవంగాలు, ఇవన్నీ వేస్తాం కదండి. దీన్ని బాగా కలుపుదాం. మసాలాలు బాగా ముక్కలు పట్టించేలాగా బాగా కలపాలండి. చాలా బాగా కలపాలి. దమ్ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే 1 నిమిషంలో అయిపోతుందండి. ఇది కలపడం చేయడం కూడా చాలా తేలిక. ఈసారి మనం రైస్ కూడా నానబెట్టుకుందాం. దీన్ని ఒక క్షణం ఇలా వండిద్దాం. ఇంకా పెరుగు వేయాలి, దీంట్లో వేద్దామండి. ఒక్కసారి ఒక అరగంట ఇలా వండిద్దాం, ఓకేనా. దీంట్లో ఉండండి, ఒక అరగంట అయిపోయింది కదా. దీంట్లో ఒక పెరుగు కూడా పోసుకుందాం మనం. పెరుగండి ఇది, పెరుగు కూడా కలిపేసుకుందాం దీంట్లో. చాలా బాగుంది, ఇలాగా స్మెల్ మాత్రం అదిరిపోయిందండి ఇలా కలిపితేనే. దీంట్లోనే మనం ఒక్క నేతి చుక్క కూడా వేసుకుందామండి, ఓకేనా. నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడండి ఇది కొంచెం నానాలండి. ఇలాగా ఈ రకంగా 1 గంట సేపు అన్నా నానాలి. అదే అసలు దీంట్లోనే తయారవుతుంది, ఓకేనా. మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు బియ్యం అండి, కేజీ బియ్యం నానబెట్టేసుకుని శుభ్రం కడిగేసి నానబెట్టేసుకుంటాం దీన్ని. ఇది నాని ఉంటుంది. మనం కూడా చికెన్ కూడా నానబెట్టి ఉంచాం కదా, ఇది కూడా ఒక కడుగు కడిగేసుకుని, ఓకేనండి. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేసి పొయ్యి మీద పెట్టి, స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుందామండి. దీన్ని మూత పెట్టేద్దాం, స్టవ్ వెలిగించి. పొడుగులాడుతుంది కదా, ఈసారి మనం ఇలా వండిచ్చేసి దీన్ని రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. పెట్టాను, కేజీ బియ్యానికి వాటర్ పెట్టాను. ఈ రైస్ మనం బాస్మతి రైస్ ఇందులో వేసేసుకుందాం. నీళ్ళు కాగిని వేడెక్కినాయండి. రైస్ వేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో ఇలా చూడండి, మసాలాలో లాలిక్కాయ, లవంగా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, పచ్చిమిరపకాయలు, సాజీరా ఇది రైస్లో వేసేద్దామండి. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి దమ్ బిర్యానీ అయితే. ఇలా ఉడకనిద్దాం క్షణం. కళ్ళుప్పు కూడా వేసేద్దామండి. సముద్రం నీరులా ఉప్పుగా ఉండాలి ఈ నీళ్ళు. అలా చూసుకోవాలి మనం. సముద్రం నీళ్ళ నోట్లో వేసుకుంటే ఎలా ఉన్నదో అలా ఉంటే సరిపోతుంది. పక్కనేమో చికెన్ రెడీ అవుతుంది. చికెన్ రెడీ అయిపోయింది. ఈ పక్కనేమో మనం పొయ్యి మీద ఏమో రైస్ ఉడికాక మనం
అందులో వేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఉంటే సరిపోతుందండి. పొదును ఇదిగో కొంచెం 75% ఉడికింది. మరి మనం దమ్ చేసుకుంటాం కదా, కొంచెం అందులో వేసేస్తున్నాను ఇప్పుడు రైస్ని. ఇంకో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇలాగా జాగ్రత్తగా వేసుకుంటే ఇలా పైన పెట్టేసుకోవడం అండి. రైస్ వేసుకోవడమే పైన. దాని మీద నేను కలర్ కట్ట ఏం వేయట్లేదు ఈరోజు, పిల్లల గురించి అని. నేను కొత్తిమీర జల్లి కలర్ కూడా వేయనండి. కొద్దిగా జీడిపప్పు మాత్రమే వేస్తాను పైన. కుంకుమ పువ్వు ఉంటే వేసేదాన్ని. కుంకుమ పువ్వు ఆల్రెడీ రెడీగా లేదు నాకు, అందుకనేసి ఇంకేం వేయలేదు. మూత పెట్టేయడమేనండి. ఒక అరగంట ఆగితే మనకు దమ్ బిర్యానీ రెడీ. ఓకే, మనం దమ్ బిర్యానీ అయిపోయినట్టేనండి. చూద్దాం మూత తీసి ఎలా వచ్చిందో. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. తీసేద్దాం. కొంచెం మన కలర్ కట్ వేయలేదు కదా, అందుకని. ఇదిగోనండి, దమ్ బిర్యానీ రెడీ. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అంతేనండి, ఇలా చేసుకుంటే అయిపోతుంది.